హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. ఈరోజు మరొక అప్డేట్తో నేను మీ ముందుకు రావడం జరిగిందండి. సో అప్డేట్ ఏంటి అనే విషయానికి కనుక వచ్చినట్లయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగులందరూ ఎదురు చూస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి. నిన్నటి రోజున ఈ యొక్క పథకానికి సంబంధించి అధికారులు వీడియో కాన్ఫరెన్స్ కాల్స్లో అయితే మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి పరీక్షలు ఏ విధంగా ఉండొచ్చు, ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంటుంది అనేటువంటి పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి సమాచారం అందుతుంది. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే ఏపీ గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగిందండి 2025కి సంబంధించి అయితే. సో అది కనుక ఒకసారి చూసుకున్నట్లయితే రిజిస్ట్రేషన్స్ అనేవి ఈ రోజుతో ముగుస్తున్నట్లయితే సమాచారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాల కోసం ఆన్లైన్ నమోదు చివరి తేదీ నవంబర్ 5గా ప్రభుత్వం నిర్ణయించినట్లయితే సమాచారం అండి. ఇంకా నమోదు చేయని నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని కోల్పోకుండా ఈరోజే మీ గ్రామ వార్డ్ సచివాలయం లేదా మీరు సెల్ఫ్గా రిజిస్టర్ అవ్వండి అనేది ప్రభుత్వం అయితే వెల్లడించడం జరిగిందండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ఉన్నారో సో వారు వెంటనే రిజిస్టర్ చేసుకోండి అనేది ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 27.9 లక్షల మంది అభ్యర్థులు తమ డేటాను సమర్పించుకొని ఉన్నారనేది సమాచారం అండి. అందులో 17.1 లక్ష మంది ధృవీకరించబడ్డాయి అనేది సమాచారం. మిగిలిన అభ్యర్థులు వెంటనే కౌన్సిలం సర్వే ద్వారా తమ వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులకు సూచించినట్లయితే సమాచారం అండి. ప్రతి కుటుంబం నుండి కనీసం ఒకరు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్కి అప్లై చేసుకోవాలని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసినట్లయితే సమాచారం అండి. సో ఈ యొక్క అవకాశాన్ని ఎవరు కోల్పోకూడదని అయితే ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. సో ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 27.9 లక్షల మంది అభ్యర్థులు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకున్నట్లయితే సమాచారం అండి. అందులో 17.1 లక్షల మంది దరఖాస్తులను వెరిఫికేషన్ చేసినట్లయితే కూడా సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మనకి ఒక తాజా సమాచారం అయితే రావడం జరిగింది. అదే విధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఏపీ గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ 2025కి సంబంధించి అర్హతలు అదేవిధంగా ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయి అనేటువంటి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. ముందుగా చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తున్న ఏపీ గవర్నమెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ 2025కి సంబంధించి 10 అదేవిధంగా ఇంటర్, డిగ్రీ, పీజీ, బీటెక్, డిప్లొమా, ఐఐటి పూర్తి చేసిన విద్యార్థులందరూ ఈ పథకానికి అర్హత కలిగి ఉంటారు అనేది ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగిందండి. సో ఎవరైతే అభ్యర్థులు అప్లై చేసుకొని ఉన్నారో సో వారికి సంబంధించి ప్రభుత్వం ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందనేది సమాచారం. శిక్షణ పూర్తయ్యాక సో అభ్యర్థులు ఎవరైతే ఉంటారో సో వారికి క్వాలిఫికేషన్ ఎగ్జామ్ ఉంటుందనేది సమాచారం అండి. ఈ యొక్క క్వాలిఫికేషన్ ఎగ్జామ్ అయిన అనంతరం సో ఎవరైతే ఉత్తీర్ణత సాధిస్తారో సో వారికి సంబంధించి ప్రైవేట్ కంపెనీలు లేదా గవర్నమెంట్ సో పరిసర ప్రాంతాల్లో మంచి జాబ్స్ ఇస్తామని అయితే ప్రభుత్వం అయితే తెలియజేసినట్లయితే సమాచారం అండి. సో ఈ విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ పథకానికి సంబంధించి ప్రయోజనాలు ఉంటాయి అనేది సమాచారం. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా ఎవరైనా సరే కౌన్సిలం సర్వేకి కనుక అప్లై చేసుకోకుండా కనుక ఉన్నట్లయితే వెంటనే చేసుకోనండి. ఈ రోజే లాస్ట్ డేట్ అనేది ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది. నవంబర్ 5వ తేదీ లాస్ట్ డేట్ అండి. సో ఓకేనా, సో మీరు కనుక అప్లై చేసుకోవాలనుకుంటే ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అనేటువంటి సమాచారం కూడా నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే కౌన్సిలం సర్వేకి సంబంధించి మీరు కనుక రిజిస్టర్ అవ్వాలి అనుకుంటే ముందుగా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఉండాలి. అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండే మొబైల్ నెంబర్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క ఈమెయిల్ ఐడి, సో మీరు మొబైల్లో ఏదైతే ఈమెయిల్ ఐడి వాడుతుంటారో అది కూడా తీసుకెళ్ళండి. సో అదేవిధంగా ఏం చదివారు, కోర్స్ వివరాలు, సో మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అనేటువంటి డాక్యుమెంట్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా చదివిన సంవత్సరం, సో మీరు డిగ్రీ కనుక పూర్తి చేసి ఉంటే మీరు ఏ సంవత్సరంలో పూర్తి చేశారు అనేటువంటి సర్టిఫికేట్ కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా కాలేజ్ లేదా యూనివర్సిటీ వివరాలు, సో మీరు ఎక్కడ చదువుకున్నారు అనేటువంటి వివరాలు కూడా మీరు తీసుకెళ్లాల్సి ఉంటుంది. మీకు తెలిసిన భాషలు, సో ఒకవేళ కనుక వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కనుక అవకాశాలు కనుక ప్రభుత్వం కల్పించినట్లయితే మీరు ఏ లాంగ్వేజ్లో మీరు చేయగలరు అనేటువంటి సమాచారం కూడా ఉంటుంది. కాబట్టి మీరు తెలిసిన భాషలు ఎంచుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మార్కులు లేదా గ్రేడ్ వివరాలు, అదేవిధంగా సర్టిఫికేట్ ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ రకమైన మీరు డాక్యుమెంట్స్ తీసుకెళ్ళి మీరు రిజిస్టర్ అయితే అవ్వచ్చండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ రోజే లాస్ట్ డేట్ కాబట్టి సో ఇక చక్కని అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కూడా ప్రభుత్వం అయితే తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి గ్రామ వార్డ్ సచివాలయం లేదా మీ యొక్క మొబైల్లోనే మీరు రిజిస్టర్ అయితే అవ్వండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే నిన్నటి రోజున అంటే నవంబర్ 4, 2025 రోజున
టెలి కాన్ఫరెన్స్ అయితే జరగడం జరిగిందండి. అధికారులకైతే ఒక సమావేశం అయితే జరగడం జరిగింది. ఆ సమావేశంలో పరీక్షలకు సంబంధించి కొంత సమాచారం అయితే రావడం జరిగింది. ఆ సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే GSWS డిపార్ట్మెంట్ వాళ్ళు మండల స్థాయిలో ఉన్నటువంటి ఎంపీడీఓస్ అదేవిధంగా మున్సిపల్ కమిషనర్లకు టెలి కాన్ఫరెన్స్ అయితే కలవడం జరిగిందండి. వీడియో కాల్స్ అయితే చేయడం జరిగింది. ఆ యొక్క వీడియో కాల్స్లో ఏంటంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి పరీక్షలు ఏ విధంగా నిర్వహించాలి, సో ఎలా నిర్వహించాలి అనేటువంటి సమాచారాన్ని అయితే అక్కడ చర్చించుకున్నట్లయితే సమాచారం అండి. సో ఇప్పుడు ఏంటంటే ఎవరైతే మున్సిపల్ కమిషనర్లు ఉన్నారో మండల స్థాయిలో వాళ్ళు, అదేవిధంగా ఎంపీడీఓలు ఎవరైతే ఉన్నారో సో వారు గ్రామ వార్డ్ సచివాలయం సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరుగుతుందండి. సో మీరు ఈ విధంగా వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి ఎగ్జామ్స్ అనేవి ప్రిపేర్ చేయండి, ఈ విధంగా కండక్ట్ చేయండి అనేటువంటి సమాచారం అయితే మండల స్థాయిలో ఉన్న అధికారులు గ్రామ వార్డ్ సచివాలయంకి అందించడం జరుగుతుంది. సో ఈ విధంగా పరీక్షలు అనేవి నిర్వహించే అవకాశం ఉంటుందని అయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇక టెలికాన్ఫరెన్స్లో చర్చించుకున్న విషయం అయితే ఇదేనైతే సమాచారం. సో ఓకేనా, సో ఇదేనండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి వచ్చిన తాజా సమాచారం అయితే. వచ్చిన సమాచారాన్ని వన్ బై వన్ అయితే నేను మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. అదేవిధంగా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి పరీక్షలు ఎప్పటి నుంచి నిర్వహించవచ్చు అనేది చాలామంది అడుగుతున్నారు. సో వారికి సంబంధించి ఒక సమాచారాన్ని అందిస్తానండి. సో ఈ యొక్క పరీక్షలు అనేవి ఈ నెల చివరిలో లేదా వచ్చే నెల స్టార్టింగ్లో పరీక్షలు అనేవి నిర్వహించే అవకాశం ఉన్నట్లయితే సమాచారం అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఎవరైనా కనుక ఇంకా నిరుద్యోగులు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోకుండా కనుక ఉన్నట్లయితే వెంటనే అప్లై చేసుకోండి. ఈ రోజే లాస్ట్ డేట్ అండి. సో ఓకేనా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.